భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. టీచింగ్ అనగా టీచింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి టీచింగ్ ఫీల్డ్ కు సంబంధించి ముఖ్యంగా 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. మరి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అవే ఏంటివి అంటే, 1 యూజీసీ నెట్, 2 సీటెట్. యూజీసీ నెట్ జూన్ 2019లో జరగబోయే ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దేశంలోని యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ 2019 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్ష అనేది జూన్లో జరగబోతోంది. దీనికి అర్హత కనీసం 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించిండాలి. అలాగే పీజీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎంపిక అనేది కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షని ఆధారం చేసుకొని ఎంపిక అనేది జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్చి 1, 2019 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 30, 2019. నెట్ పరీక్ష తేదీలు 2019 జూన్ 20 నుంచి జూన్ 28 మధ్యలో ఈ నెట్ కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇక ఫలితాలు అనేవి జూలై 9, 2019 ఫలితాలు అనేవి విడుదల కాబోతున్నాయి. కేవలం 1 నెల కన్నా తక్కువ సమయంలోనే ఫలితాలను కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి మీరు ఒకవేళ యూజీసీ నెట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ https://ntanet.nic.in అనే ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళడం ద్వారా అందులో మీ యొక్క డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఫీ పే చేయడం ద్వారా మీరు యూజీసీ నెట్ కు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది జూన్ 20 నుంచి 28వ తేదీల మధ్యలో జరగబోతోంది. దీంతో పాటు టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించిన మరొక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అదే సీటెట్. మామూలుగా మనం ప్రతి స్టేట్ కి సంబంధించిన ఆ స్టేట్ కి సంబంధించిన టెట్ అనేది రాస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ టెట్, తెలంగాణ వాళ్ళైతే టీఎస్ టెట్ అనేది రాస్తుంటారు. అలా కాకోకుండా మనం దేశవ్యాప్తంగా అంటే ఇండియా వైడ్ గా మనం టీచింగ్ ఫీల్డ్ కు సంబంధించి టీచర్ గా ఎలిజిబిలిటీ సాధించాలి అంటే మనం ఈ సీటెట్ అనేది క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సీటెట్ కి సంబంధించిన పరీక్ష అనేది జూలైలో జరగబోతోంది. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ జూలై 2019 ప్రకటనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. దీనికి అర్హత 1 నుంచి 5వ తరగతులకు ప్రైమరీ స్టేజ్లో అయితే సీనియర్ సెకండరీ ఉత్తీర్ణతతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా ఉండాలి అంటే డిఎడ్ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక 6 నుంచి 8 తరగతులకు అంటే ఎలిమెంటరీ స్టేజ్కు సంబంధించి అర్హత ఏంటి అంటే గ్రాడ్యుయేషన్తో పాటు బిఎడ్ లేదా డిఎడ్ ఉత్తీర్ణత సాధించుండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా సేమ్ మనకు రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ప్రైమరీ స్టేజ్ అభ్యర్థులకు పేపర్ 1, ఎలిమెంటరీ స్టేజ్ అభ్యర్థులకు పేపర్ 2. ఒకవేళ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నవారు పేపర్ 1, పేపర్ 2 2 కూడా రాయవచ్చు. ఇది దేశవ్యాప్తంగా 97 నగరాల్లో ఈ పరీక్ష అనేది ఉండబోతోంది. మరి పరీక్ష తేదీ ఎప్పుడు అంటే జూలై 7, 2019 ఎగ్జామ్ అనేది ఉండబోతోంది. ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకైతే 700 రూపాయలు ఒక పేపర్కు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 350 రూపాయలు. అదే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 2 పేపర్లకైతే 1200. అంటే కొంతమంది బీఈడితో పాటు డిఈడి చేసిన వాళ్ళైతే రెండింటికి కలిపి అప్లై చేయొచ్చు. అలా ఒకవేళ మీరు రెండింటికి కలిపి అప్లై చేస్తే మీకు మామూలుగా 1400 కావాలి, కానీ రెండింటికి అప్లై చేస్తే 1200 మాత్రమే. అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 600 రూపాయలు రెండింటికి అప్లై చేస్తే. అదే ఒక్కొక్క పేపర్కి అప్లై చేస్తే ఓబీసీ అండ్ దెన్ జనరల్ వాళ్ళకు 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 350. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 5, 2019 చివరి తేదీ. ఇక ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 8, 2019. ఒకవేళ మీరు ఈ సీటెట్ కి అప్లై చేయాలనుకుంటే మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ https://ctet.nic.in అనే ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళడం ద్వారా మీ డేటాని ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ సీటెట్ అనే దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒక టీచింగ్ ఫీల్డ్ లో
ఎవరైతే మనకు స్థిరపడాలి అనుకుంటుంటారో అలాంటి వాళ్ళకి ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్. అది ఒకటి యూజీసీ నెట్, రెండోది సీటెట్ అన్నమాట. యూజీసీ నెట్ జూన్లో పరీక్ష అనేది జరగబోతుంది. సీటెట్ అనే దానికి సంబంధించిన పరీక్ష జూలై 2019న జరగబోతుంది. మరి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అండ్ దెన్ ముఖ్యమైన న్యూస్ ఎప్పటికప్పుడు మీరు అందుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేసుకుంటే విద్యకు సంబంధించిన సమాచారం, డిఎస్సికి సంబంధించిన సమాచారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన సమాచారం మీ ముందు ఉంచబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.